హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్స్ అయితే తీసుకొచ్చాం. ఇవి మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సో దీనిలో ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది. జనవరి మంత్కి సంబంధించి కూడా అందుబాటులో అయితే ఉంది. మీకు చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది ఇది. అండ్ అదేవిధంగా హైకోర్టు జాబ్స్కి సంబంధించి మనం ఏదైతే జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకొచ్చామో దీని యొక్క ప్రైస్ ఇప్పుడు కూడా 99 ఉంది. సో ఈ రోజుతో ఈ ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది. ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. దీనిలో టాప్ 50 టాపిక్స్ పిక్ చేసి 45 డేస్ పాటు మీకు టెస్ట్లు అయితే పెడతాం. దాదాపు ఇప్పటికే మనం 40+ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం. మీకు డేట్ వైజ్గా చాప్టర్ వైజ్గా అయితే టెస్ట్లు అయితే ఉంటాయి. అక్కడ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవే కాకుండా గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ వీడియో కోర్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ సంబంధించి, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి అండ్ జనరల్ ఇంగ్లీష్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక తీసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టాప్ 100లో 96 మంది పురుషులే అంటే ఇక్కడ మనం ఈనాడులో ప్రధాన వార్తగా దీన్ని చూడవచ్చు. తొలి 10 మందిలో అందరూ వారే. వెంకట హరవర్ధన్ రెడ్డికి మొదటి ర్యాంకు. గ్రూప్ 2 ఫలితాలు విడుదల అని చెప్పేసి ఇక్కడ మనం ఈనాడులో గ్రూప్ 2 ఫలితాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దాదాపుగా 96 అంటే టాప్ 100లో తీసుకుంటే 96 మెంబర్స్ అనేటువంటిది ఇక్కడ మనకు మేల్ క్యాండిడేట్సే ఉన్నారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి రాత పరీక్ష అభ్యర్థులు పొందినటువంటి మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను GRLను మనకు TGPSC మంగళవారం అయితే విడుదల చేసింది. మొత్తం 600 మార్కులకు 4 పేపర్లకు 600 మార్కులకు గాను 4 పేపర్లు అయితే నిర్వహించినటువంటి పరీక్షలో మనకు మల్టీ జోన్ 1కి చెందినటువంటి ఈ వెంకట హరవర్ధన్ రెడ్డికి 447.088 మార్కులతో టాపర్గా నిలిచినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. సో టోటల్గా ఇక్కడ చూసినట్లయితే టాప్ 100లో 96 మంది పురుషులే అంటూ. సో ఇక్కడ మనకు టాప్ 10 మెంబర్స్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నేమ్స్ కావచ్చు అండ్ వారి యొక్క మార్క్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్లో ఆ వివరాలు కూడా పోస్ట్ చేశాను. నేను ఈవినింగ్ మీకు ఏవైతే ఈ గ్రూప్ 2 GRLకి సంబంధించి కొన్ని డౌట్స్ అడిగారు ఆ వీడియో కూడా చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ దాంతోపాటుగా జోనల్ వైజ్గా PDFs అడిగారు. మీ ర్యాంక్ అనేది మీ జోనల్లో ఎక్కడ ఉంది, మీ కేటగిరీలో ఎక్కడ ఉంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన PDFs ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ముఖ్యంగా ఎక్సెల్ షీట్ టోటల్గా దాన్ని ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ చేసి మన టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది. మీరు ఎట్లా అంటే అట్లా చూసుకోవచ్చు ఎక్సెల్ షీట్ ద్వారా. అంటే మీ జోన్ వైజ్ కావచ్చు, మీ క్యాస్ట్ వైజ్ కావచ్చు, ఇట్లా టోటల్గా మార్క్స్ వైజ్గా కూడా మీరు ఎక్సెల్ షీట్ ఆధారంగా చూసుకోవచ్చు. మీరు ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. కింద లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా మల్టీ జోన్ 1 మల్టీ జోన్ PDFs కూడా సపరేట్గా చేశాను. BC SC ST క్యాస్ట్ వైజ్గా కూడా కొన్ని PDFs అయితే అక్కడ షేర్ చేశాను. మీరు ఒకసారి మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ వీడియో కూడా చూడండి. దానిలో మీరు కొన్ని డౌట్స్ అడిగారు కదా, ఆ డౌట్స్కి సంబంధించి ఫుల్ క్లారిఫికేషన్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ టాపర్ల యొక్క విజయగాథ అని చెప్పేసి మనకు వారు ఎవరైతే మనకు టాప్ 10లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంట్లోనే సన్నద్ధమై ప్రథమ ర్యాంక్ అంటూ చూడవచ్చు. మనకు ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి వ్యక్తి ఇంట్లోనే ప్రిపరేషన్ అయ్యి ఫస్ట్ ర్యాంక్ సాధించాడని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సివిల్సే లక్ష్యంగా అతను ప్రిపేర్ అవుతున్నాడంట. అదేవిధంగా స్టార్టప్ కొలువు వదిలేసి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సిద్దిపేటకు చెందినటువంటి వడ్లకొండ సచిన్ గ్రూప్ 2 ఫలితాల్లో 444.754 మార్కులతోటి రాష్ట్రంలో ఇతను ద్వితీయ స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నాడు. అదేవిధంగా స్టార్టప్ కొలువు వదిలేసి ఈ గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ద్వితీయ ర్యాంకును పొందినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ 2 సార్లు 3వ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ సార్ మనకు పరిచయం, మన ఛానల్ ఫాలోవర్. నేను మాట్లాడడం జరిగింది. సో లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా సార్కు 3rd ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3rd ర్యాంక్ అయితే వచ్చింది. సో వీలైతే సార్ ఒకవేళ పర్మిషన్ ఇచ్చినట్లయితే మన ఛానల్లో సార్ యొక్క ఇంటర్వ్యూ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో రాబోయేటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను సార్దే కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కు చాలామంది 1000 లోపు ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. సో కొంతమంది కాల్ చేశారు. సో మున్ముందు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కూడా మన ఛానల్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్. ఇంకా మీకు మంచి ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.
ఇక్కడ మనం చూసినట్లయితే సో గ్రూప్ 2 పరీక్షలో రెండు సార్లు రాసి 2 సార్లు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించినటువంటి సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి మనోహర్ రావు అంటూ చూడవచ్చు. మెదక్ జిల్లా కొల్చారం మండలం అసం అంసానిపల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి మనోహర్ రావు స్వగ్రామంలో సంగారెడ్డి జిల్లా అదేవిధంగా సిర్గాపూర్ మండలం ఈ ముజంపాడు దగ్గర ఇతని యొక్క స్వస్థలం అని చెప్పేసి ఇక్కడ వేయడం జరిగింది. సో లాస్ట్ టైం కూడా 3rd ర్యాంక్ సార్ అయితే సాధించారు. కాకపోతే కొన్ని రోజులు దానిలో వర్క్ చేసి అనారోగ్యం కారణంగా సార్ మళ్ళీ ఇది స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారంట. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 2 ఫలితాల్లో కూడా మరోసారి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించారంటే ఇక్కడ చూడవచ్చు. సో 6 నెలల పాటు పట్టుదలతో కష్టపడితేనే ఇక్కడ సహకారం లభించినట్లుగా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇటీవల జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి సైతం సార్ అర్హత సాధించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ రకంగా మనకు వీలైతే మంచి ర్యాంక్ సాధించినటువంటి అభ్యర్థులు మన ఛానల్ ఫాలోవర్స్ 1000 లోపు చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కూడా మున్ముందు మన ఛానల్లో ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ గ్రూప్ 2 టాపర్గా వెంకట హరివర్ధన్ అంటూ మరొక పేపర్లో చూడవచ్చు. 447తో టాప్, సచిన్కు 2వ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి 500 ర్యాంకుల్లో మహిళలు 48 మందేనంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఏదైతే మహిళా అభ్యర్థులకు సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే చాలా తగ్గేటువంటి ఛాన్స్ ఉంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను 1500లో కూడా జస్ట్ 200 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మనం టాప్ 1500 ర్యాంక్ తీసుకుంటే దానిలో 200 మెంబర్స్ మాత్రమే మహిళా అభ్యర్థులు అయితే ఉన్నారు. సో మహిళా అభ్యర్థులకు కొంత మార్క్స్ తక్కువ వచ్చినా కూడా అవకాశం ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మీరు దాన్ని నేను ఏదైతే ఎక్సెల్ షీట్ ఇచ్చాను కదా మన టెలిగ్రామ్లో, దాని ద్వారా చెక్ చేసుకోండి. మీరు ఏ పొజిషన్లో ఉన్నారో, మీకు జాబ్ వస్తుందా లేదా అనేటువంటి మీకు అర్థమవుతుంది. అది ఎట్లా చూసుకోవాలని కూడా చెప్పాను. దానికి సంబంధించినటువంటి రివైజ్డ్ బ్రేకప్ వేకెన్సీస్ లిస్ట్ కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. మీ జోన్లో అండ్ మల్టీ జోన్లో ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒక దగ్గర రాసుకోండి. అదేవిధంగా మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు అనేది రాసుకొని దానిలో మీ ర్యాంక్ ఎంత ఉంది, ఆ ర్యాంకుకు ముందు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ కట్ ఆఫ్ అవుతుంది అనేది చూసుకోండి. ఒకవేళ మీరు కట్ ఆఫ్కు దగ్గరగా ఉన్నా కూడా 2-3 మార్క్స్ దగ్గరగా ఉన్నా కూడా మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా 100 నుంచి 150 మంది గ్రూప్ 2 వచ్చిన అభ్యర్థులకు గ్రూప్ 1 కూడా వస్తుంది. సో వాళ్ళు గ్రూప్ 1కి వెళ్తారు కనుక అక్కడ అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ 2 ఫలితాలు విడుదల అంటూ మరొక పేపర్లో చూడవచ్చు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితా రిలీజ్ 14న గ్రూప్ 3 రిజల్ట్ అంటూ చూడవచ్చు. సో మనకు 14వ తారీఖున గ్రూప్ 3 రిజల్ట్ కూడా రాబోతుంది. గ్రూప్ 3 రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అభ్యర్థులు. కంపల్సరీ లైక్ చేయండి. నేను గ్రూప్ 3 వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి కామన్ ఒక సర్వే కండక్ట్ చేస్తాను. దానిలో ఎంతమందికి గ్రూప్ 1, గ్రూప్ 2 ఈక్వల్గా వచ్చింది అట్లా రావడం వల్ల గ్రూప్ 3లో కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుంది కనుక మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. నేను 14th తర్వాత దానికి సంబంధించి కూడా ఒక సర్వే కండక్ట్ చేస్తాను. అది కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొత్త సార్లు క్రమబద్ధీకరణలు అయినా ఖాళీలు అంటే ఇక్కడ చూడవచ్చు. నేడు 1292 ఇంటర్ లెక్చరర్స్కు నియామక పత్రాలు అందజేయనటువంటి సీఎం రేవంత్ అంటించారు. సో మొత్తం పోస్టులు 6008, ఏడాది క్రితం వరకు ఉన్నది 900 మంది. 3500 కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ, ఇప్పుడు కొత్త నియామకాలు అయినా 316 పోస్టులు ఖాళీ అంట. సో వీటికి తోడు కొత్త కాలేజీలకు కావాల్సినటువంటి పోస్టులు మరో 480. గత 2 ఏళ్లలో ఈ ఖాళీ అయినవి లెక్కేస్తే భారీగానే పోస్టులు ఖాళీ ఉండే ఛాన్స్ ఉందండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో మనకు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కొత్తగా 1292 మంది లెక్చరర్స్ చేరబోతున్నారు. వారితో పాటు 240 మంది ఈ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో వీరందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ రవీంద్ర భారతి వేదికగా నియామక పత్రాలు కూడా అందజేయబోతున్నట్టు ఇక్కడ చూడవచ్చు. అయితే కొత్తగా నియామకం చేపట్టినా కూడా ఈ జూనియర్ కాలేజీలో గణనీయంగానే లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉండేటువంటి పరిస్థితి నెలకొన్నట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే మనకు జైలుకి సంబంధించి ఇంకా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో మనకు ఈ వేకెన్సీస్ భర్తీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ రివిజన్ చేసాం. ఒకసారి వీటిని కూడా చూడండి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ డిఎస్సి 2025 హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా చూడవచ్చు. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఇన్స్టా పేజ్ని ఫాలో కండి. దానిలో కూడా వీటిని పోస్ట్ చేస్తున్నాను. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ లింక్ ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఫాలో కండి. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు కలిపి అయితే అందిస్తున్నాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ చూసినట్టయితే 5 లక్షల మందికి 6,000 కోట్లు అంటూ చూడవచ్చు. స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస పథకం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల సహాయం అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి ఏదైతే 6 గ్యారంటీస్ ఉంది కదా, సో దానిలో ఒక స్కీమ్ కింద మనకు
కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ ఏది వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు ఈ స్కీమ్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. గుర్తుంచుకోవాలి, మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో కాంగ్రెస్ పథకాలకు సంబంధించి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తాం, చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదనంగా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఇస్తారంట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు లబ్ధి. ఎవరికి ఇస్తారంటే ఈ వర్గాల వారిని మనం గుర్తుంచుకోవాలి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు, ఏప్రిల్ 6 నుంచి 31 వరకు అప్లికేషన్ల పరిశీలన, జూన్ 2న మంజూరు పత్రాల పంపిణీ అంటే ఇక్కడ ఇచ్చారు. వివరాలు వెల్లడించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త స్కీమ్ను అయితే ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ కింద 3 లక్షల వరకు సహాయం చేస్తామని చెప్పేసి వెల్లడించింది. 5 లక్షల మందికి 6,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మనకు డిప్యూటీ సీఎం ప్రకటించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఎన్ని లక్షల వరకు ఇస్తున్నారు, ఇది నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పథకం ద్వారా 3 లక్షలు, ఓకేనా. అది 5 లక్షల మందికి దీనివల్ల బెనిఫిట్ కాబోతుంది. ఎంత ఖర్చు చేస్తున్నారంటే 6 లక్షలు. సో 3, 5, 6 ఇట్లా గుర్తుంచుకోండి. ఒక 4 అనేది లేదు. నెంబర్స్ ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే అట్లా మీరు గుర్తుంచుకోండి. ఏ వర్గాలకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేది గుర్తుంచుకోండి. అక్కడ ఇంకా మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొంత డిఫరెంట్ స్టేట్మెంట్ యాడ్ చేస్తారు కనుక మనం కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రధాని మోడీకి మారిషైస్ అత్యున్నత పురస్కారం అంటూ చూడవచ్చు. ప్రకటించిన ప్రధాని నవీన్ రామ్ గులాం అంటూ చూడవచ్చు. ఇతను మారిషైస్కి సంబంధించినటువంటి ప్రధాని. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మారిషైస్ ద్వీపకల్పంలో పర్యటిస్తున్నటువంటి ప్రధాని మోడీకి ఆ దేశ అత్యున్నత గౌరవం లభించింది. సో గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అనే పేరుతోటి ప్రధాని మోడీ గారిని ఇక్కడ సత్కరించినట్టు చూడవచ్చు. సో మారిషైస్ ప్రధాని నవీన్ చంద్రరామ్ గులాం మంగళవారం ప్రధాని మోడీ గారికి ఈ పురస్కారం అయితే ప్రకటించారు. ఇది మోడీకి 21వ అంతర్జాతీయ అవార్డు అంటూ ఇక్కడ గుర్తుంచుకోండి. ఇటువంటి కూడా మనకు స్టేట్మెంట్ బేస్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా మన ప్రధాని గారు మారిషైస్ పర్యటనలో అయితే ఉన్నారు కనుక సో వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ సాయి కుమార్కు కుమ్రం భీమ్ జాతీయ పురస్కారం అంటూ మరొక కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. సో నటుడిగా స్వర్ణోత్సవం చేసుకుంటున్నటువంటి సాయి కుమార్కు అరుదైనటువంటి గౌరవం అందుకున్నారు. 2024 సంవత్సరానికి గాను ఆయన్ని ప్రతిష్టాత్మక కుమ్రం భీమ్ జాతీయ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్టు దాని సెలక్షన్ కమిటీ చైర్మన్ పార్థసారథి ప్రకటించారు. సో భారత కల్చర్ అకాడమీ కావచ్చు, ఓం సాయి తేజ ఆర్ట్స్ అండ్ ఆదివాసీ సాంస్కృతిక పరిషత్ సంయుక్త నిర్వహణలో గత 12 ఏళ్లుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నారంట. ఈసారి మనకు నటుడు సాయి కుమార్ గారికి ఈ పురస్కారం అయితే రావడం జరిగిందన్నమాట. గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా అడగవచ్చు కుమ్రం భీమ్ జాతీయ పురస్కారం ఎవరికి వచ్చిందని చెప్పేసి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ప్రపంచ అత్యంత కాలుష్య నగరాల్లో 12 మనవే అంటూ ఇక్కడ చూడవచ్చు. తొలి స్థానంలో ఈ బైర్నీ హాట్, ఆ తర్వాత ఢిల్లీ అంటూ చూడవచ్చు. స్విస్ నివేదికలో వెల్లడి. ఇక్కడ మనం చూసినట్లయితే పెరుగుతున్నటువంటి పట్టణీకరణ, పారిశ్రామికీకరణ దేశంలో చిన్న నగరాలను సైతం కాలుష్య కోరలోకి నెట్టేస్తుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కార్బన్ ఉద్గారాలు విడుదలై ఆందోళనకర స్థాయికి పెరిగినట్టు చూడవచ్చు. నానాటికి పెరుగుతున్నటువంటి వాయు కాలుష్యంపై తాజాగా మనకు స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 తోటి ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఇందులో మనకు ప్రపంచంలో అత్యధిక కాలుష్యం వెలువడేటువంటి 20 నగరాల్లో 12 మనయే ఉన్నాయంట. చూడండి, భారత్లోనే 12 ఉన్నాయన్నట. సో దీనిలో మనకు ఫస్ట్ ఏదంటే మేఘాలయ రాష్ట్రంలోని ఈ బైర్నీ హాట్. ఇది ఏదంటే ఈ బైర్నీ హాట్ ఎక్కడ ఉందంటే మనకు మేఘాలయ రాష్ట్రంలో ఉందంట. ఇది ఫస్ట్ ఉందట. తర్వాత మనకు ఢిల్లీ సెకండ్ ప్లేస్లో. అదేవిధంగా ఈ జాబితాలో మనకు ఈ ముల్లాన్పూర్ పంజాబ్ సంబంధించి కావచ్చు, ఫరీదాబాద్ ఇట్లా చాలా ఉన్నాయి. గురుగ్రావ్ హర్యానాకు సంబంధించి ఇట్లా మనకు దాదాపుగా టాప్ 20లో 12 మన భారత నగరాలు ఉండడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి బెల్తో సింగరేణి ఒప్పందం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు మంచిర్యాల జిల్లా పెగడపల్లి వద్ద మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి మనం రీసెంట్గా చూసాం. ఇది ఇంపార్టెంట్. ఇది దీంతో మనకి ఇప్పుడు అంటే ఈ నిర్మించడం కోసం మనకు BHEL ఉంది కదా, BHEL బెల్తో సింగరేణి సంస్థ ఒప్పందం కూర్చుకుందంట. సింగరేణి భవన్లో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో సింగరేణి MD బలరాం కావచ్చు, బెల్ జనరల్ మేనేజర్ అయినటువంటి పార్థసారథి దాస్ అండ్ అదే జోగేష్ గులాటి వీళ్ళ మధ్య ఈ ఒప్పందం జరిగినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్. ఇది నేరుగా అడగవచ్చు. గతంలో కూడా మనం దీనికి సంబంధించి చూసాం. ఇటీవల సింగరేణి ఎక్కువ వార్తల్లో ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టెస్ట్ క్రికెట్ 150 ఏళ్ల వేడుక మెల్బోర్న్లో అంటూ చూడవచ్చు. సో టెస్ట్ క్రికెట్ 150వ వార్షికోత్సవ వేళ మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో డే అండ్ నైట్ మ్యాచ్ నిర్వహించనున్నారు. సో 2027 మార్చి 11న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య ఈ టెస్ట్ ఆరంభం కానుంది. సో ఇక్కడ విషయాన్ని అయితే MCGలో జరగబోయేటువంటి తొలి గులాబీ మ్యాచ్ ఇదే అనమాట. అంటే టెస్ట్లో మనకు డే అండ్ నైట్ మ్యాచెస్ తీసుకురాబోతున్నారు. అది
మనకు 150వ వార్షికోత్సవం వేళ 2027లో మనకు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్లో ఇది జరగబోతుంది. 1827లో మనకి ఈ మైదానంలో జరిగినటువంటి మొదటి టెస్ట్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తలపడ్డాయంట. ఇప్పుడు మళ్ళీ 1977లో నిర్వహించినటువంటి 100వ టెస్టులను కూడా ఇంగ్లీష్ జట్టుతోనే ఆసీస్ ఆడింది. ఈ 2 మ్యాచ్ల్లోనూ కంగారు జట్టే 45 పరుగుల తేడాతోటి గెలవడం విశేషం ఇచ్చారు. ఇప్పుడు 150వ పురస్కారం కూడా సేమ్ మెల్బోర్న్లో ఆ 2 జట్ల మధ్య మాత్రమే జరగబోతుంది 2027 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ మనం రీసెంట్గా చూసాం మాధవ్ నేషనల్ పార్క్కి సంబంధించి దీన్ని టైగర్ రిజర్వ్ అయితే గుర్తించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉందనేది మీరు కింద కామెంట్ చేయండి. అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ నిన్న చూసాం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినటువంటిది ఏంటంటే ఇది గుర్తుంచుకోండి, ఈ కంజర్ 12వ ఎడిషన్ విన్యాసాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇది ఇండియా కిర్గిస్తాన్ మధ్య ఈ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సైజ్ ఇది. సో ఇది మనకు 12వ ఎడిషన్ మనకు 2025 మార్చి 10 నుంచి 23 వరకు మనకి ఇక్కడ ఈ కిర్గిస్తాన్లో జరుగుతుందంట. ఇది గుర్తుంచుకోండి, ఇది 12th ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి విన్యాసాల గురించి సంబంధించి కూడా మనకు నేరుగా ఎగ్జామ్లో ప్రశ్న అడుగుతున్నాను కనుక జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మనం గ్రూప్ 1కి సంబంధించి సర్వే కండక్ట్ చేస్తాం కదా, ఈరోజు ఈవినింగ్ వరకు ఆ సర్వేలో ఉన్నటువంటి మార్క్స్ సంబంధించి ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేటువంటి వివరాలతోటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈవినింగ్ వరకు మీకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి వీడియో కూడా రావడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీకు చాలా యూస్ఫుల్ కోర్సెస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.